ఫ్యామిలీస్‌లో లైక్ ఫ్రమ్ ది ఏజ్ ఓల్డ్ లైక్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కిడ్స్‌లో కూడా కొందరికి ఏమవుతుందంటే ఫస్ట్ జనరేషన్‌లోకి వచ్చిన ఫిట్స్ అనేది మళ్ళీ థర్డ్ జనరేషన్ వాళ్ళకి కూడా వస్తుంది. డూ ఇట్ రియల్లీ రన్ ఇన్ ద బ్లడ్ లైన్ డాక్టర్? అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రన్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి కమింగ్ జనరేషన్స్ వాళ్ళు? సో ఫిట్స్ కొన్ని కేసెస్లో ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి. దీన్నే ఫెమిలియల్ ఎపిలెప్సీస్ అంటారు. ఎపిలెప్సీ కొన్నిసార్లు సిండ్రోమ్స్ అని కూడా అంటారు. సో ఇలాంటి కేసెస్లో ఫస్ట్ థరోగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కాజెస్ ఏంటి, రీజన్ ఏంటి, ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి. ఒకవేళ ఫిట్స్ వస్తున్నాయంటే ఫిట్స్కి సంబంధించిన మందులు మనం స్టార్ట్ చేసి రెగ్యులర్గా వేస్తూ ఉండాలి, ఎప్పుడూ మిస్ చేయకూడదు. దాంతోపాటు లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మాడిఫై చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనం ఫిట్స్ని కంట్రోల్ చేయొచ్చు. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఎలాంటి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగా నిద్ర లేకపోవడం, ఎక్సెసివ్గా స్ట్రెస్కి గురవడం, ఎక్సెసివ్గా స్క్రీన్స్, బ్రైట్ లైట్స్ చూడడం కానీ, సౌండ్స్ ఎక్కువ లౌడ్ నాయిసెస్ వినడం కానీ, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కానీ, డీహైడ్రేషన్ వల్ల కూడా, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఫిట్స్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టైంకి మెడికేషన్స్ తీసుకుంటూ ఇలాంటి లైఫ్ స్టైల్ని మాడిఫై చేస్తే చాలా వరకు మన ఫిట్స్ని కంట్రోల్ చేయొచ్చు.